దేవునికి స్తోత్రం కలుగుగాక. దయచేసి కూడా నిశ్శబ్దంగా కూర్చుని వాక్యానికి ఇష్టపడదాం. దేవుని వాక్యం గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము దయచేసి చదువుతున్నాను. 22వ వచనాన్ని చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆత్మపరమైనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశానిగ్రహము. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అపోస్తలుడైన పౌలు చేత గలతీయులలో నుండి సంఘములకు రాసిన పత్రిక ఇది. ఈ పత్రికలో ఆనాడు గలతీయులలో నుండి సమస్య, గలతీయులలో నుండి లేక గలతీయులలో ఉన్న సంఘాలు పరిస్థితులు, వాటిని సరిదిద్దడానికి, వాటిని దేవుని వాక్యానుసారంగా లేక దేవుని ఇష్టానుసారంగా పరిశుద్ధాత్మకి సిద్ధపరచడానికి వారికి పంపించినట్టు లేఖనాలు. అయితే ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 5వ అధ్యాయంలో ప్రారంభంలోని ఈ మాట చెప్పి మరి లాస్ట్లో ఒక చక్కటి విషయం కూడా చెప్తున్నాను. ఏమని? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోకండి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆత్మానుసారమైన ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోకండి అని చెప్తున్నాను. అంటే ఈ వార్త, ఈ మాట మరి ఆ సంఘాలకు మాట్లాడుతుంది. వారు ఒక కాడి కింద ఉన్నారు. కాడి అంటే బానిసత్వం కింద ఉన్నారు. ఏ బానిసత్వం కింద ఉన్నారు అంటే పాపం అనే బానిసత్వం కింద, సాతాను యొక్క బానిసత్వం కింద
ఈ లోక సంబంధమైన బానిసత్వం కింద మరి దేవునికి దూరంగాను మరి దాస్యంలో వారు ఉన్నారని ఆ సంఘం గురించి మాట్లాడుతున్న విషయం. అయితే దేవుడు లేక క్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి మానవాళ్ళందరికీ ఆ కాడి కింద నుండి లేక ఆ పాపం నుండి ఆ సాతానిక అధికారం నుండి రాజ్యం నుండి మరి విడుదల దయచేసినట్లు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మన భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవం అంటే ఈ యొక్క భారతదేశం అనబడిన ప్రజలు భారతీయులందరూ కూడా 200 సంవత్సరాలు మరి పరాయి పాలనలో మరి బానిసలుగా ఉండి వారికి దాసోహులైపోయి స్వేచ్ఛ లేక భయంకరమైన పరిస్థితిలో వారిని విడిపించిన అనేక మంది త్యాగశీలులు మన భారతదేశంలో మరలా పుట్టుకొచ్చి మళ్ళీ ఆ 200 సంవత్సరాల బానిసైనటువంటి భారతదేశాన్ని తిరిగి స్వతంత్రంగా జీవించడానికి ఎంతో కృషి చేశారు. ఇది అలా ఉంచండి. ఇలాగా నేను అంటాను, ఈ లోకంలో ఉన్నటి వారు కూడా మన భారతదేశమే కాదు కానీ భూమి మీద ఉన్న దేశాలన్నీ కూడా, గ్రామాలన్నీ కూడా, రాష్ట్రాలన్నీ కూడా భయంకరమైనది మరి బానిసత్వంలో కాడి కింద సిక్కబడి ఉన్నటి దేశాలను, గ్రామాలను, జిల్లాలను, తాలూకాలను, ప్రజలను మరి ఆ దాస్యం అనబడిన సాతాను యొక్క కాడి కింద నుంచి విడిపించిన యేసు ప్రభు, అంటే పాపం అనేది కాడి కింద నుంచి విడిపించిన యేసు ప్రభు. ఆ యొక్క యేసు ప్రభు వచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడుతూ మరలా మీరు ఆ దాస్యం కిందికి వెళ్ళిపోతున్నారా, ఆ దాస్యం అనేటువంటి లోకంలో ఉన్న పరిస్థితుల్లో చిక్కుపడుతున్నారా అనేటువంటి ప్రస్తావన ఎత్తుకున్నాడు. ఈ గలతీలో ఉండి వారి గురించి మాట్లాడతాను. అయితే ఈ రోజున దేవుని బిడ్డల చాలామంది సేవకులు, సంఘాలు భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ప్రార్థన జరుగుతూ అనేక ప్రాంతాల్లో ఈరోజు పగలు రాత్రి కూడా జరుగుతుంటాయి. అయితే మనం దేశం యొక్క స్వాతంత్రాల గురించి కాదు కానీ మనిషి స్వాతంత్రం లేకుండా సాతాను యొక్క కాడి కింద చిక్కబడి ఉన్నాడు. విడిపించిన యేసు ప్రభు వారిని ఒకసారి చూడండి అని పౌలు మాట్లాడుతూ, మీరు విడిపించబడిన తర్వాత మరలా ఈ లోకమైనటువంటి కాడి కిందకి మీరు సాతాను కాడి కిందకి వెళ్ళకండి అని ఆయన మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించిన అంశం ఏంటి అంటే ఇది కాదు కానీ నేను ఇంత ఒక మాట చదివించాను. 5వ అధ్యాయం
మనిషి యొక్క స్వాతంత్ర్యం కనుక ఈ స్వాతంత్ర్యంలోకి వచ్చింది భారతీయులందరూ కూడా క్రీస్తులోని కూడా స్వాతంత్రులుగా మరి సాతాను బంధకాల నుంచి విడువబడి విడిపించబడి క్రీస్తుకు దాసులుగాను మరి పరలోకమునకు సిద్ధపడేవారుగా మన భారతీయులందరూ రావాలని వచ్చిన ఆలోచనతో నేను మాటలు చెప్తున్నాను. అయితే ఈరోజు మన అంశం ఏంటి అంటే సమాధానం కలగాలంటే అనే అంశం మీద మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, మరి మన భారతదేశాన్ని స్వాతంత్రం పోరాటంలో ఒక పదాన్ని వాడినట్టు దేశ నాయకులు కూడా ఉన్నారు. అది ఏమిటి అంటే మరి వారు వాడిన మాట ఏమిటి అంటే మరి సమాధానం స్వాత్వికము అనే మాట. మరి సమాధానము స్వాత్వికంతో దేశాన్ని స్వతంత్రించుకోవాలని వారెంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి దేశాన్ని తిరిగి మన భారతీయుల చేతిలోకి రావడం జరిగింది. అయితే మన భారతీయులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటి, మనము కూడా మన కుటుంబాలు కూడా మన గ్రామాలు కూడా మరి ఈ యొక్క మరి కుటుంబాలు కానీ గ్రామాలు కానీ ఇంకా వినిపించబడలేని వాళ్ళు కానీ తిరిగి సమాధానానికి మరి తిరిగి రావాలని దేవుడు కోరుకుంటూ మాట్లాడిన మాట ఏంటంటే ఆత్మపరమేముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశానిగ్రహము అని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా మరి దేని గురించి చెప్తున్నటువంటి ఇక్కడ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఎక్కడ 21 చదువుతున్నాను. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యము అని ఇక్కడ దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ భూలోక స్వాతంత్రం అనేది మన భారతదేశంలో మన భారతీయులకు వచ్చింది. అయితే ప్రపంచంలో లేక భూమి మీద ఉన్న దేశాలన్నింటికి కూడా స్వాతంత్ర్యం క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణత్యాగం ద్వారా మరి సాతాను చేతుల్లో చేపించి దేవుని రాజ్యంలో స్థాపించినటువంటి మరి గొప్ప స్వాతంత్ర్యం మనకి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి దేవుని పిల్లలుగా మనం నీకు సమాధానం కలగాలి అని దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక మాట రాయబడిన అంటే సమాధానం ఏమండి? దేశంలో సమాధానం, పట్టణంలో సమాధానం, గ్రామంలో సమాధానం, పల్లెటూరులో సమాధానం, ఉద్యోగంలో సమాధానం, వ్యాపారంలో సమాధానం, వ్యవసాయంలో సమాధానం, ఇలా ఒకరికొకరి పట్ల సమాధానం, కుటుంబాల్లో సమాధానం, క్రైస్తవ సంఘాల్లో సమాధానం, ఎవరి తల్లి పిల్లలకు సమాధానం, ఇలా రకరకాల సమాధానాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు. అందుకే అంటాడైనా ఏమని ఆత్మపరమేమనగా అని రాస్తాడు. అంటే ఇప్పుడు ఈ మరి చక్కటి స్వాతంత్ర్యం లేక సమాధానము అనేది మనకి ఆత్మ ద్వారా మాత్రమే అనుకరించబడుతుంది అనేది మనకి తెలుస్తుంది.
దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనకి మరి ఇచ్చిన అంశాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగినప్పుడు చేతులు పైకెట్టి స్తోత్రం చేద్దాం. మరొకసారి జ్ఞాపకం చేసి ఇంక ముందుకు వెళ్తాను. సమాధానం నీకు కలగాలంటే దేవుడితో సావాసం చేయాలి. ఒక కుటుంబం కానీ, ఒక గ్రామం కానీ, ఒక దేశం కానీ, ఒక పట్టణం కానీ సమాధానంగా ఉండాలి అంటే మీకు అర్థమవుతుందా? మనం దేశం మీద కొట్లాడుకుంటున్నారు. గల కారణం ఏంటి? దేవునితో సహవాసం లేని దేశాలు కొన్ని, దేవునితో సహవాసంగా దేశాలు కొన్ని ఉండటం వల్ల. అలాగే పట్టణాలు కూడా అంతే, అలాగే కుటుంబాలు కూడా అంతే, వ్యక్తులు కూడా అంతే. అయితే ఎప్పుడైతే కుటుంబంలో దేవుని చేత దేవునితో సహవాసం లేకుండా ఉంటారో వారికి సమాధానం అనేది చాలా కష్టం. సమాధానం అనేది రావడం చాలా మరి ఆలోచించిన విషయం. ఎప్పుడు సమాధానం వస్తుందంటే వారు దేవునితో గడిపినప్పుడు, వారు దేవునితో ఉన్నప్పుడు, వారు దేవునితో సహవాసం చేసినప్పుడే వాక్యం చెప్తారు. మనం వెళ్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చదవండి. అలాగున నీకు మేలు కలుగుతుంది. చాలని ఆయనతో అంటే దేవునితో ఎవరు సమాధానం నీకు కలగాలంటే ఏం చేయాలి అంటే దేవునితో సహవాసం చేసిన ఎడల, అంటే ఎవరితో సహవాసం చేయకూడదు? అపవాదితో సహవాసం చేయకూడదు. అపవాది ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. లోకంలో ఎలా కనబడుతున్నాడు అంటే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కనుక ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా ఈ లోక పరిస్థితుల్లో చిక్కబడి నడవబడి జీవిస్తున్నారు, లోక మాలిన్యాన్ని వారి జీవితంలో ఉంచుకుని బతుకుతున్నారు, వారు దేవునితో సహవాసం లేని వారుగా ఉంటారు. అలాంటి వారు సహవాసం లేనప్పుడు వారు కుటుంబాల్లో సమాధానంగా ఉండరు, సంఘంలో కూడా సేవకులతో సమాధానంగా ఉండరు, అలాగే సహోదరులతో సమాధానంగా ఉండరు. అలాగే కుటుంబాల్లో నుండి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారితో కూడా సమాధానంగా ఉండరు. అయితే సమాధానం నీకు కావాలంటే ఏం చేయాలి అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, సహోదరులారా ఇదిగో ఆయనతో సహవాసం చేయండి. అంటే ఆయనతో సహవాసం చేయాలంటే ప్రార్థన, ఆయనతో సహవాసం చేయాలంటే ఆరాధన, ఆయనతో సహవాసం చేయాలంటే వాక్యం చదవాలి, ఆయనతో సహవాసం చేయాలంటే అనగా దేవుని ప్రేమను పంచిపెట్టే వారితో ఉండాలి. ఇలాగా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే సహవాసంలో వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వారి జీవితంలో సమాధానం చూస్తారు. సమాధానం చూడటమే కాదు కానీ వాళ్ళ కుటుంబం తండ్రికైనా, పెద్దవారికైనా, మరి తల్లికైనా, అన్నకైనా, అక్కకైనా, చిన్నవారైన వారు సమాధానంగా ఉంటారు. పెద్దవారు కూడా చిన్నవారితో కూడా సమాధానంగా ఉంటారు. అప్పుడు ఎందుకు మరి
సమాధానం వచ్చింది అంటే దేని కొరకు వారు సమాధానం కలిగి ఉన్నారు అంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నారు కనుక సమాధానంగా వారు తల్లితో తండ్రితో పెద్దవారితో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఉండడానికి అవకాశం కలిగింది. అంతేకాదు సమాధానం అనేది ఒక తల్లిదండ్రులకే కాదు, ఇరుగు పొరుగు వారి పట్ల, గ్రామం పట్ల కూడా సమాధానం కలిగి ఉంటాం. ఎవరైనా చిన్న మాట ఏదైనా అన్నారనుకోండి, మనం దేవునితో సమాధానం సావాసం కలుగుంటే వెంటనే ఏం చేస్తామంటే సరే అదేదో తెలియక అన్నాడేమో, లేకపోతే ఏదో మరి పొరపాటున అన్నాడేమో, మనం ఆలోచించవలసిన వారుగా మనం ఉన్నామని చెప్పి అతడు గొడవలు కానీ పరిస్థితులు కానీ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అతడు దేవునితో అనగా యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాగా ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కూడా కొంతమంది బయట ఏదైనా చిన్న విషయం వచ్చిందనుకోండి వాళ్ళు పెద్ద రప్స చేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట వారితో వాళ్ళు ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నారంటే వారు దేవునితో సహవాసం లేని వారిగా ఉన్నారు. వాక్యం అనేది లేదు, ప్రార్థన లేదు, దేవుని ప్రేమ లేదు, దయాళత్వం లేదు, మంచితనం లేదు. కనుక ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నది సహోదరుడు పక్కవారి పట్ల, గ్రామస్తుల పట్ల, సంఘస్థుల పట్ల, లేక అనేక మంది వారి పట్ల ఏమై ఉంటాడంటే సమాధానం కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉంటేనే ఉండగలుగుతాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక రెండవది, నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి, అప్పుడు సమాధానంగా ఉంటారు. అన్నారా? ఒకటి, దేవునితో సహవాసం చేస్తే ఎలా సహవాసం చేయాలి? ప్రార్థనకు రావాలి, అలాగే ప్రార్థన కూటాలకు రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, ఆయా సంఘకర్మాల ప్రార్థనకు రావాలి, అనేకమంది ప్రార్థన కూటాలు దైవజనులు పెట్టినప్పుడు రావాలి. అప్పుడు ఆ ప్రార్థనలో వాక్యం చేత, సంఘము చేత, సహోదరు చేత, అనేకమంది వారి చేత ఏం చేయబడతాడు? అని ప్రేమించబడతాడు, దేవునితో సహవాసంతో ఉంటాడు. అప్పుడు అతడు సమాధానకరమైన జీవితం జీవించగలిగిన వాడుగా ఉంటాడు. అయితే రెండోది మనం చదువుకుందాం, నీ ఇల్లు మరి యోగ్యమైనదిగా ఉండాలి. ఇల్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇల్లు సమాధానంగా ఉన్నటువంటిది. సరే వాక్యం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతుంది. ఆ ఇల్లు యోగ్యమైనదంటే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదంటే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. అది ఇక్కడ సమాధానం నీకు కలగాలంటే ఇక్కడ నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి అంటే మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఇల్లు అనగా మన ఇల్లు కాదండి. ఇల్లు అనగా మన శరీరం, అంటే మన జీవితం, లేదా మన జీవిత విధానం యోగ్యమైనదిగా ఉండాలి. అప్పుడు ఆ ఇంటిలో లేదా నీ జీవితంలో సమాధానం కనబడుతుంది. కనుక నీ ఇల్లు అంటే నీ జీవితం యోగ్యమైనదిగా ఉందా? లేకపోతే మరి ఇల్లు యోగ్యమైనది అయితే ఇక్కడ శరీరం గురించి మీరు చెప్తున్నారు ఏంటండి అని అంటారా? మరి బైబిల్లో ఈ శరీరాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పారు. చదువుతారా?
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అమ్మ 5వ అధ్యాయం కొరింథీయులకు మొదటి పత్రిక 2వ పత్రిక చూడము. 2వ పత్రిక చూడండి. మరి జాగ్రత్తగా మీరు చదువుతుంది వినండి. భూమి మీద ఆకు, భూమి మీద 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి మనం కట్టుకునే ఇల్లు, 2 మన శరీరమే ఇల్లు. దాని గురించి భూమి మీద అది ఇక్కడ మన గుడారం దాని వెంటనే మనం ఏమనుకుంటాం, ఒకటి మనం కట్టుకునే ఇల్లు, 2వది ఆత్మీయంగా మనకు అర్థం అవ్వదు, మనం చదివితేనే అర్థమవుతుంది. చదవండి. గుడారం శిథిలమైపోయినను అన్నాడు. భూమి మీద ఉన్నటి గుడారం శిథిలమైపోయిన తర్వాత దేవుని చేత కట్టబడిన గుడారం, దేవుని చేత కట్టబడిన గుడారం అంటున్నాడు. ఆ గుడారమే ఆధ్యాత్మికమైన గుడారం. అదే ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నీ గుడారం అంటే నీవే, నీ యొక్క శరీరమే. అదే యేసు ప్రభు వారు అన్నారు 10వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో, ఆ ఇల్లు యోగ్యమైతే అన్నాడు. అంటే ఏ ఇల్లు? నా శిష్యులారా, మీరు ఎవరింటికి వెళ్తారో, ఎవరింటి కూడా వాక్యం చెప్తారో, ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే ప్రార్థన చేయించుకుంటారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారు, అంటే ఇల్లు అంటే వారు, అది స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ఎవరైనా కావచ్చు, వారి యొక్క జీవితం యోగ్యమైనదిగా ఉంటే అక్కడ నా సమాధానం వారికి ఉంటుంది. వారికి ఆ సమాధానం వల్ల మేలు కలుగుతుంది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే 2వదిగా నీ శరీరము అనబడి ఇల్లు యోగ్యముగా ఉండాలి. మనం ప్రార్థించడం, చాలామంది ప్రార్థిస్తారు, చాలా గంటలు చెప్పి ప్రార్థిస్తారు, చాలా ఉన్నతంగా ప్రార్థిస్తారు. అయితే వారి జీవితం ఎలా ఉందో మాత్రం సరి చేసుకోవచ్చు. సరి చేసే వాళ్ళు కూడా తిరుగుబాట్లు చేస్తారు. అంటే వారి యొక్క హృదయాంతరంగంలో పరిస్థితులు బాగోవు. అంటే వారి ఇల్లు ఏమైందంటే యోగ్యంగా లేదు. యోగ్యంగా లేనప్పుడు ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. వారి యొక్క మనసులో యోగ్యంగా లేకపోతే, ఆ యొక్క జీవితం యోగ్యంగా లేకపోతే, ఆ యోగ్యత అనేది వారికి దేవుని చేత లభించకపోతే వారికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? కనుక నీకు సమాధానం అనేది కనిపించదు అంటాడు ఇక్కడ. అది ఆయన చెప్తున్నది మాట. ఆయన మాట ఏమిటంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీద వస్తుంది. అది అయోగ్యమైనదైతే, అయోగ్యమైనదంటే దేవునికి ఇష్టం లేనిదిగా ఉంటే ఆ జీవితం ఎవరంటే ఆ ఇంట్లో నుండి అనగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, తండ్రి, తల్లి, పిల్లలు, అత్తమామలు, ఇంకా ఒకేరా ఎవరైనా కావచ్చు. అయితే అయోగ్యంగా మరి యోగ్యత లేకుండా అయోగ్యంగా ఉందనుకోండి, దేవునికి ఇష్టం లేనిగా ఉందనుకోండి, ఆ యొక్క మరి సమాధానం ఏమైపోతుందంటే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అంటాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీకు అర్థమైందా లేదు? మీ సమాధానం మీకు వచ్చినంటే సేవకుడు ఏదైతే మీకు శుభం కలుగుని ప్రార్థన చేశాడో, సహాయం కొరకు ప్రార్థన చేశాడో, ప్రతి పని కొరకు ప్రార్థన చేశాడో, వాళ్ళు యోగ్యంగా లేరనుకోండి,
తిరిగి ఆ ప్రార్థన మీ దగ్గరికి మీ ఎంట వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళకి మేలుకరంగా ఆ ప్రార్థన ఉండదు. అందుకు ఉండాలి అంటే దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరొక మాట ఏంటి అంటే, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేయటం వల్ల సమాధానం కలుగుతుంది. చూడండి, మీరు 6వ వచనం 7వ వచనం కూడా చదవండి. అసలు దేనిని గూర్చి మీకు ఏ సమస్య ఉంది, ఏ అవసరం ఉంది, దేనిని గూర్చి అయినా కాదు, ఇక్కడ దేనిని గూర్చి అయినా కానీ చింతపడకండి. నేను చెప్పే మాట ఏమిటి మీకు అర్థమవుతుందా? మీకు రకరకాల సమస్యలు ఉంటాయి. అది దేని గురించి అయినా కావచ్చు. అలాంటి విషయం గురించి చింతపడకూడదు. మరి చింతపడకుండా ఏం చేయాలి అని అంటే ప్రభు అంటాడు, అది ప్రతిదీ అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేవుని దగ్గర తేవాలి. దేవుని దగ్గర తేపకుండా మనకి ఏ పని అవుతుంది? మీకు అర్థమైందా? ప్రతి విషయంలో అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది భారమైనా, భారం కాకపోయిందైనా, అది మన వల్ల అయ్యేదైనా, మన వల్ల కాకపోయింది ఏదో ఒక వల్ల అయ్యేదైనా కావచ్చు. ఎవరి వల్ల అయ్యేదైనా కానీ ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? దేవుని దగ్గరికి తేవాలి. ఈ రోజున దేవుని దగ్గర తెచ్చే వారికి దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టు, విజ్ఞాపన చేయి. ఏం ప్రార్థన చేసావో ఆ ప్రార్థన విషయంలో విజ్ఞాపన చేయి, కనిపెట్టు. ఈ మనసంతా దేవుని మీద ఉంచు. ఇంకా ఏ ఆలోచన రాకు. విజ్ఞాపన అంటే ఒక గేదె, ఒక మేక, అది మేత వేసిన తర్వాత అది విశ్రాంతిగా పడుకుంది. ఆ చిన్న మేత ఏ విధంగా అయితే పట్లోంచో తను దాచుకున్న మేత దవడలో ఉంటుందో మొత్తానికి బయట తీసుకుని నెవరేస్తూ ఉంటుంది. అలాగే చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, ఏదైతే అడిగామో అది నువ్వేం చేయాలో తెలుసంటే, మరలా కళ్ళు మూసుకుని ప్రార్థన గంట చేస్తే 2 గంటలు విజ్ఞాపన చేయాలి. అంటే దాని కొరకు మరొకసారి ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు చర్చిలో వ్యక్తిగతంగా చేయవలసిన ప్రార్థన చర్చిలో చేస్తే అది మనకు సమాధానం రాదు. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా చేయమన్నప్పుడు, వ్యక్తిగతంగా చేసినప్పుడు అప్పుడు కనిపెట్టాలి, అప్పుడు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు అనగా నువ్వు అరగంట ప్రార్థన చేస్తే గంట విజ్ఞాపన చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దాని చేశాను, దీని చేశాను అని నీ మనసంతా కేంద్రీకరించి దేవుని పైన శిలువ జ్ఞానంపై పెట్టి అలా శిలువ మీద ఎక్కిన ఆ యేసుని చూసి ఆ యొక్క ప్రభువైన ఆయన యొక్క హస్తముల కింద నుంచి ఆయన నోటి నుంచి వచ్చే స్వరము ఆయన వాగ్దానం కోసం కనిపెట్టి విజ్ఞాపన చేస్తే నీకేమవుతుందంటే ఆ ప్రార్థన ఫలితం నీకు దొరుకుతుంది. అయితే ఇక్కడ అంటాడు విజ్ఞాపన చేతను. అదైన తర్వాత దేవునితో మాట్లాడాడు. ఏం చేశాడు? ప్రార్థన చేసావు, ప్రార్థన చేసి వదిలిపెట్టలేదు, కానీ వాటిని మరొకసారి ఏం చేసావు? నెవరేసుకున్నావు. కళ్ళు మూసుకుని నెవరేసుకున్నావు అనగా చేతుల నుంచి కళ్ళు మూసుకుని కనిపెట్టుకున్నావు, విజ్ఞాపన చేసావు. అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకముగా దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలను దేవుడికి తెలియచేయండి. దేవా, నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని మరొకసారి ఏం చేయాలి? దేవునికి జ్ఞాపకం చేయాలి. అంటే
అప్పుడు మీకేం కలుగుతుంది అంటే కింద అంటాడు అప్పుడు అన్నాడు కదా. ఇప్పుడు పైన చెప్పినట్లుగా చేస్తే అప్పుడు, పైన చేసినట్లుగా మనం చేసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అంటారా? ఎప్పుడైతే దేవుని జ్ఞానం మీలో ప్రవేశిస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా, ఎక్కడ మాట్లాడినా, పోట్లాడినా, ఇంట్లో పోట్లాడినా, బయట పోట్లాడినా, ఫ్యాక్టరీలో పోట్లాడినా, ఉద్యోగంలో పోట్లాడినా, పనుల్లో పోట్లాడినా, ఎక్కడ పోట్లాడినా కానీ మీ హృదయములకు ఎవరు కావుదలా పరిశుద్ధ ఆత్మ దేవుని కాపుదల. ఇక్కడ అదే అంటున్నాడు, యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు, మీ హృదయాలకు ఉండాలి, తలంపులకు ఉండాలి. తలంపులు వచ్చేస్తుంటే హృదయం ఏం చేస్తే నోటితో మాట్లాడి చాండాలంగా మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు మనం ఎదురువాడితో సమాధానం ఉండలేము. అవతల వాడు మాట్లాడుతుంటే మన హృదయంలో దేవుని గురించి జ్ఞానం ఉందనుకో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈమెకి దేవుని గురించి జ్ఞానం లేదు, ఈమెతో నాకు ఇంటికని కూడా నీవు జాగ్రత్తగా కూడా ఉంటావు. నీలో కాపాడబడేటి దేవుని గురించి జ్ఞానం ఉంది కాబట్టి అక్కడి నుంచి తప్పించుకుంటాము, వచ్చేయడము, ఏదో చెప్పి రావడము, మంచిగా మాట్లాడటం జరుగుతుంది. కనుక అక్కడ మీ మధ్యన ఏం జరుగుతుందంటే ఐక్యత కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎందుకని సమాధానం నీకు కావాలంటే ఇక్కడ చెప్పిన మాట, 4వ మాట, విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు దేవునికి చేసుకుంటే కింద తర్వాత ఆయనే మీ హృదయాలలో, మీ తలంపులలో వాడన్న మాటలన్నీ కూడా లేకుండా ఆయన మీ హృదయాలను కాపుదల ఉంచి తిరిగి సమాధానం చెప్పకుండా, పాడు మాటలు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా కాపాడబడతాం. అక్కడ వారితో ఏం కలుగుతాం? సమాధానం కలిగి ఉంటాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 5వ మాట చదువుకుందామా? సమాధానం నీకు కావాలంటే తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 5వ మాట ఏంటంటే, నీవు యవన ఎచ్చల నుండి పారిపోము, అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది అంటాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. నీవు యవన ఎచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. విన్నారా? దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు ఎలా ఉండాలో చెప్తున్నట్టు మాట. యవన హెచ్చల నుండి నాకు చూడండి, ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యవనస్తుల గురించేనా కదా? లేదు, ముసలి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ముసలాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, కౌమారుల వారి గురించి మాట్లాడుతున్నాడు, యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా అందరికీ సంబంధించింది. అయితే ఎలా సంబంధించింది?
ఈ యవన ఎచ్చలు కోరికలు ముసలివాళ్ళు కూడా ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో ముసలివాళ్ళు కూడా ఉంటాయి. వాళ్ళు ముసలివాళ్ళు అయితే కానీ చచ్చింది కానీ పులుపు సాగలేదని సామెతలు ఉంటాడుగా, ముసలివాళ్ళు కూడా ఉంటాయి. యవనేచ్చలు అంటే ఏంటి? శరీర కోరికలు కాదు, యవనేచ్చలు అనేది చాలా ఉన్నాయి. యవన కాలంలో వాడు చేసే పనులు చాలా ఉంటాయి. ఏమండి? అవును. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాడే కాదు, చంటి బిడ్డలు కూడా యవనేచ్చలు అంటే అవి ఒక కోరికలు. ఆ చిన్నపిల్లలు కూడా ఈరోజు చాలామంది చూసి కూడా చెడిపోతున్నారు. యవనస్తులు ఏ విధంగా హృదయంలో కోరికలు పుట్టి పాపం చేయడానికి దేవునికి దూరంగాను, కుటుంబాలకు దూరంగాను, సమాజానికి దూరంగా పోయి ఈ చెడు కార్యాలు చేయించు జీవిస్తూ ఉన్నట్టు వీళ్ళందరూ కూడా యవనస్తులే అనేది మనం పెట్టుకోవాల్సిన పని లేదు. యవనస్తులే అని అనుకోకూడదు. ఇక్కడ యవనస్తుల గురించే రాసేది అనుకోకూడదు. ఏమండి? ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా యవన ఎచ్చలు ఉంటాయి. భయంకరమైన లోక సంబంధం ఏంటి అనగా తాగుడు, వ్యభిచారము, దొంగతనము, ఇంకా వేరే వేరే ఆలోచనలు, ఉద్దేశాలు, తెలియవసాలు. వాళ్ళు పాపము చేయకపోయినా కానీ పాప ఆలోచనలు ఆలోచించుకోవు. అవి కూడా ఒక యవనస్తుడికి ఉన్నట్లుగానే వాళ్ళు ఎదురోళ్ళు ఏం చేస్తారు? రెచ్చగొడుతుంటారు. రెచ్చగొడుతున్నారంటే ఒక యవనస్తుడిని, వ్యవస్థని రెచ్చగొడుతున్నారంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు యవన ఎచ్చలు ఉన్నాయి కనుక, ఎవరిలో పెద్దవాళ్ళు ఉన్నాయి కనుక ఆ కోరికలు వాళ్ళు ఏం చేస్తారంటే అనగా చిన్నవారికి ఏం చేస్తారంటే పురుకొల్పి ఆ పాపాన్ని తిరిగినట్టుగా చేసేటువంటి అనగా ఆ వృద్ధాప్యంలో ఉన్న వారు, పెద్దవారు, మగవారు, ఆడవారు లేక వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నీవు యవన ఎచ్చల నుండి పారిపోయి పవిత్ర హృదయంలైన కొంతమంది ఉన్నారంటండి. పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళే ప్రభువు పిల్లలు, వాళ్ళే మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళే యేసురక్తంలో కడగబడిన వాడు, వాళ్ళే దేవుడంటే భయపడిన వాడు, వాళ్ళే పాపానికి దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళే దేవుని యొక్క సన్నిధిలో దేవుని చూసేవాడు. వాడు పవిత్రులు, అందరూ కాదు పవిత్రులు. కనుక పవిత్రులు వృద్ధులైన వారు ఉన్నారంటే కొంతమంది ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని వారు ఎలా ఉన్నారంటే నీతి కలిగి ఉన్నారంట, విశ్వాసం కలిగి ఉన్నారంట, ప్రేమ కలిగి ఉన్నారంట, సమాధానము కలిగి ఉన్నారంట. వారు ఎంటాడుతున్నారట. వాటిని ఎంటాడండి, అలాంటి వారిని ఎంటాడండి. ఎంతమంది ఎంటాడుతున్నారండి? అబ్బాయి అలాంటి వాడిని మనం పవిత్రం కలిగినట్టు, ప్రేమ కలిగినట్టు వాడిని, మంచి హృదయం కలిగిన వాడిని, లేకపోతే మంచి జీవితం కలిగిన వాడిని ఎవడించే వాళ్ళు ఎవరు లేరు. చెడు కలిగిన వాడిని ఎవడిస్తారు. చెడు కలిగిన వాడిని కలిగి కూర్చుంటారు, తాగుతారు, మాటలు చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఎలాగా, ఈ అమ్మాయి ఎలాగా, అది ఇలాగా, ఇది ఇలాగా అని మగపిల్లలు, ఆడపిల్లలు పడితే ఆడపిల్ల అతను ఇలాగా, ఇతను ఇలాగా చెడిపోయినట్టు వారితో వారిని వెంబడిస్తారే తప్ప పవిత్ర హృదయం కలిగినట్టు వారు కొంతమంది ఉన్నారు. వారు ప్రభు ప్రార్థనలో పాల్గొనేవారు. వారిని వెంబడించండి, వారిని కనుగొనండి, వారెవరో తెలుసుకుని వెళ్ళండి. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఏమిటి? నీతి, ప్రేమ, ఇంకేంటిదా? విశ్వాసము, ప్రేమ, సమాధానం. గనుక మీరు వెంటాడండి,
అప్పుడు మీరు ఏమవుతారంటే యవన యత్సల నుండి ఏమైపోతారు? యవనస్తుడై ఉండక్కర్లేదు, చిన్నపిల్లుడై ఉండకూడదు, చిన్నపిల్లుడై ఉండక్కర్లేదు, వృద్ధాప్యం ఉన్నవారు అయి ఉండక్కర్లేదు. అసలు మానవ సమాజంలో పుట్టింది మొదలు చనిపోయేవారు ప్రతి ఒక్కరు కూడా సాధారణిక యవన యత్సలు, సాధారణిక కోరికలతో బతుకుతున్న వారిని అంటున్నాడు. మీకు సమాధానం కావాలి అనంటే, సమాధానం మీకు కావాలి అనంటే పవిత్ర హృదయులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ప్రభు నామంలో ప్రార్థన చేసేటువంటి భక్తులు. ఆ భక్తులైన వారిని వెంబడించండి. వాళ్ళలో నీతి ఉంది, వాళ్ళలో ప్రేమ ఉంది, వాళ్ళలో విశ్వాసం ఉంది, వాళ్ళలో సమాధానం ఉంది అంటాడండి అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి మనం చేస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పగలరా? సమాధానం నీకు కలగాలంటే యేసును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆఖరి ఒక మాట చెప్తున్నా, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 పేతురు తీసారా? 2-3 వచనాలు చదివేయడము. మొదటి అధ్యాయం 2 పేతురు జాగ్రత్తగా చదవండి. చాలా చక్కగా చెప్తున్నాడు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన వారిని గూర్చిన అది చూడండి, అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు మన ప్రభుని యేసును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానముగా వలన మీకు కృపయు విస్తరించునుగాక. ఏమి విస్తరిస్తుంది? కృప, సమాధానం. విన్నారా? యేసును గూర్చినట్టు. అలాగే అనుభవ జ్ఞానమును గూర్చినది బైబిల్లో నీకు దేవుడు నేర్పుతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానం వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది అంటే కృప, సమాధానం కలుగుతుంది. యేసును గూర్చి నీకు అనుభవం లేనప్పుడు, యేసును కూర్చుని జ్ఞానము లేనప్పుడు, యేసును కూర్చి నీకు తెలియకపోయినప్పుడు, యేసు అంటే చాలామంది ఆయన లోకంలో మరియమ్మ గర్భాన్ని వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆ తర్వాత ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన్ని చంపాడు, ఆయన లేచాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఇదే వాళ్ళు. కానీ అది కాదు, బైబిల్ చదివినట్టు వారు తెలుస్తుంది. ఏమని? యేసుక్రీస్తును గూర్చినట్టి అనుభవ జ్ఞానం బైబిల్లోనే దొరుకుతుంది మనకి. అది చదవక సేవకులు చెప్తుంటే వినక, పరిశుద్ధాత్మను మాట్లాడి మీ హృదయాలు తిరుగుతుంటే వినకుండా చెవులు మూసుకుని జీవించేటువంటి వాళ్ళు, వారి జీవితాల్లో కృప, సమాధానం ఎప్పుడు విస్తరించదు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదండి? విస్తరించదు, అసలు కలుసుకోదు. కృపా సమాధానం ముద్దు పెట్టుకుంటాయట. ఎంత మంచి మాట! ఆలోచించేది. బైబిల్లో కీర్తన గ్రంథంలో చెప్పాడు మాట. కనుక మనము
సమాధానం అనగా అక్కసిల్లుకు లేదనుకుంటున్నాను. గల కారణం ఏంటంటే, ఇదిగో ఇక్కడ చెప్పిన మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇలాగా ఎవరికైతే ఇలాంటి సమాధానం లేని స్థితిలో ఉన్నారు, అన్నైనా, అక్కైనా, చెల్లైనా, మధ్య అయినా, అల్లుడైనా, కూతురైనా, కోడలైనా, మేనకోడలైనా, మామయ్య అయినా, అత్తయ్య అయినా, తల్లి అయినా, మరి చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైన, సంఘమైన, సవాసమైన, గ్రామమైన, పట్టణమైన, ఇలాంటి వారందరూ కూడా సమాధానం లేకపోతే గల కారణం వారు తెలుసుకోకుండా అనేక విషయాల్లో వారు దూరంగా ఉన్నారు. అవేంటంటే దేవునితో సహవాసం చేయకపోవడం, రెండోది వారి జీవితం లేక వారి ఇల్లు యోగ్యముగా మంచిగా లేకపోవడం, సమాధానం లేకపోవడం, వారు దేవునికి ఇష్టలై ఉండకపోవడం వలన, భూమి మీద ఇష్టలై దేవునికి కనపడకపోవడం వల్ల, ఆయన ఇష్టలై ఉంటే వారికి సమాధానం ఇవ్వాలని ప్రభు చెప్తూ ఉంటే ఇష్టలుగా లేని వారు కొంతమంది ఉన్నారు. అందుకే ఆయన మాట అనవలసి వచ్చింది. ఏ మాట? భూమి మీద సమాధానం కావాలి అంటే నాకు ఇష్టలై ఉండండి అని చెప్పవలసి వచ్చింది. మరి విజ్ఞాపన ప్రార్థనలు, కృతజ్ఞతలు మనోపూర్వకంగా ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ఏం కలుగుతుంది మనకి? ఆ తర్వాత కింద వచ్చి మాట్లాడు, మీకు సమాధానం ప్రాప్తిస్తుంది దాని ద్వారా అని మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే యవన విషయంలో కూడా దేవుడు అది ఆడ మగ అని లేదు, చిన్న తేడా అని లేదు, పెద్ద అని లేదు, అందరూ యవనేస్తులతో ఈ రోజున ఏమండి తాగే విషయంలో మరి ప్రతి విషయంలో ఏమండి రకరకాలుగా ఈ రోజున ఏమండి గుట్టగాలు లేదు, అలాగే నోట్లు కయ్యని వేసుకోవడం, సారాలు తాగుతూ, బ్యాండీలు తాగుతూ, రకరకాల మత్తు పదార్థాలు తాగుతూ, అది మీరేమనుకుంటున్నారంటే పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, వారికి పెద్ద వయసు వచ్చిన వాళ్ళండి, మా చిన్నతనంలో బాగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి సారాలని ఇటువంటి తాగేవారు. అప్పుడు ఎవరన్నా ఒక 40-50 సంవత్సరాలు ఒకవేళ ఉన్నవాళ్ళు తాగేటప్పుడు పెద్దోళ్ళు అనేవారు, ఏడానికి ఏ వయసు వచ్చిందని, తాగపోతే అయిపోయావు, ఏ వయసు వచ్చిందని నువ్వు ఇలా అయిపోతున్నావు అనేవారు. కానీ ఇప్పుడు ఏమండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుండా, వృద్ధాప్యం వాళ్ళు లేకుండా అందరూ కూడా ఇదే బాణీలో ఉన్నారు. ఏ బాణీలో? ఇలాంటి యవ్వన కోరికలు అనగా వారి జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారి జీవితం పాడు చేసుకుంటున్నారు. ఇంకా మనం యేసుని కూర్చున్న జ్ఞానం లేక, అనుభవ జ్ఞానం లేక ఎందుకు లేదు? బైబిల్ చదవకపోవడం వల్ల, 2 వాక్యం వినకపోవడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల, సావాసం లేకపోవడం వల్ల, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆశ లేకపోవడం వల్ల, దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల, యేసుని కూర్చున్న సంగతులలో, దేవుని కార్యాలలో దూరంగా ఉండటం వల్ల వారు ఏమీ పొందుకోలేకపోతున్నారంటే సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. అయితే ఆఖరిగా నేను అంటాను, వీటన్నిటినీ పొందుకునే వారు ఎవరండి? ఇవన్నీ పొందుకునేవారు ఎవరండి? వాటిని చూపించండి, చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, ఇంకా అన్నీ అక్కర్లేదు. అంటే మనం ఏ మాట తీసుకున్నాం ఇక్కడ అంటే, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారు, ఈ సమాధానాన్ని సంపాదించుకుంటారు. చెప్పినవన్నీ కూడా
ఇప్పుడు దాకా చెప్పిన వాక్యాలను కూడా సంపాదించుకుంటారు. ఎక్కడ దొరుకుతుంది? ఏ ఫలంలో దొరుకుతుంది? నారింజ ఫలంలో దొరుకుతుందా? బత్తాయి ఫలంలో దొరుకుతుందా? యాపిల్ ఫలంలో దొరుకుతుందా? ఖర్జూర ఫలంలో దొరుకుతుందా? అంజూర ఫలంలో దొరుకుతుందా? ఈ మధ్యన అంజూర ఫలంలో పంచుతున్నారు కదండి చర్చిల్లో. మరి తింటే ఏదో అయిపోతారండి. ఎవరు చెప్పాడు పెట్టుకుంటూ సొల్లు మాటలు ఆ చెప్పే పాస్ చెప్పి సొల్లు మాటలు ఏంటి అవి తింటేనంటే ఇది వచ్చేద్దంట, అక్కడ కూర్చోద్దంట, రోగం పోతుంటే అది పోతుంటే ఇది పోతుంట. వాడు సొల్లు మాటలకి మీరు వెళ్ళడానికి సరిపోతుంది. మనలో కూడా చాలామంది వెళ్తున్నారండి. నాకు తెలియదేమో అనుకుంటున్నారేమో, తెలుసు నాకు. కనుక అవి తింటే ఏమిరా, నీకేం దైవికంగా ఏమి ఉండవు, శారీరకంగా పడిపోతావు. నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావు చెప్పు? ఇచ్చే కాయల మీద కాదండి, ఫలాల మీద అనండి. కానీ దేవుడిచ్చే ఫలాల మీద కాదు, నువ్వు పండించుకునే ఫలాల మీద ఆశపడి ఉన్నావు. విన్నారా? అవ్వమ్మ ఏ ఫలాల మీద పండించిన ఫలం మీద పడిందా? నాశనం అయిపోయిందా లేదా? అంతే. వీళ్ళు కూడా అంతే, ఇంకేం సమస్య లేదు. కానీ గుడ్డేం పైకేం ఉండదు అక్కడ. అవ్వమ్మ ఏ ఫలం మీద పడింది? దేవుడే వేసాడు, కానీ అది శారీరకమైనటువంటి ఫలం. అది పాపం చేసేటి కార్యంలో తీసుకెళ్ళే ఫలం. అది దేవుని ఆధ్యాత్మికరించే ఫలం. అది కనుక మనం ఈ లోకంలో నుండి ఫలములు కొంతవరకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయేమో కానీ ఆత్మీయ జీవితాన్ని, పరలోకాన్ని మిమ్మల్ని నడిపించదు. ఏమండి? అలాంటి పళ్ళు తిన్న తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత చచ్చిపోతామా లేదా? కదా. ఇప్పుడు ఈ ఫలాలు తినండి. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు తినండి. మీరు చచ్చిపోయినా పరలోకంలోనూ బతుకుంటారు. భూమి మీద కూడా కొంతకాలం బతికిన తర్వాత పరలోకంలో శాశ్వతంగా బతుకుంటారు. ఈ ఫలాలు తినాలి, ఆ ఫలాలు కాదు. ఆ ఫలాలు అలవాటు చేసేసారు పాస్టర్ గారు. ఏ ఫలాలు? అరటిపళ్ళు తెచ్చి ఫలాలు, యాపిల్స్కాయ తెచ్చి ఫలాలు, ద్రాక్ష పళ్ళు తెచ్చిన ఫలాలు, అంజూరు పళ్ళు తెచ్చిన ఫలాలు. మనుషుడు ఎక్కడ పడిపోయాడండి? నేత్రాశ కలిగినటువంటి ఫలంలో పడిపోయాడు. ఏమండి? ఆటల కొరకు ఆటల దగ్గరికి అయితే కారు కట్టించుకున్నా వెళ్తారు, వెళ్ళమని చెప్తారు కూడా. మోటార్ సైకిల్ కూడా కట్టించుకుని బండి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇక్కడ అనగా వాక్యం ఉండే ఆత్మ ఫలాలను కలిగి బాగుపడేటువంటి చోటుకి మాత్రం అసలు చెప్పరు. వాళ్ళు రాదు. వాళ్ళు వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. మళ్ళీ పాస్టర్ గారు మాత్రం అక్కడికి వెళ్ళాలంట. బైబిల్ ఏం చెప్పింది? ఏముంది ఆ వ్యక్తి గురించి? మొదట నా దగ్గరికి రా, తర్వాత మీ దగ్గరికి వస్తాను అంటే ఏంటి? అప్పుడు చేస్తాను. కానీ మనం ఏం కావాలి? పాస్టర్ గారు వాళ్ళ కాళ్ళకాడికి వెళ్ళాలి. ఇది మీ కోరిక, కొంతమంది సంఘస్థుల కోరిక. నువ్వు తీసుకురాలేవా? నువ్వు మాట్లాడలేవా? మరి అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వస్తానని అంటున్నావు కదా, మరి ఇక్కడికి రావడానికి గుర్తు లేవు, నేను ఉంటాను రా అని చెప్పలేవా? పాస్టర్ గారు మాత్రం అక్కడికి వెళ్ళాలా? ఆ పాస్టర్ గారి కంటే తీసుకుపోయాడు, అమ్మసారి తీసుకుపోయాడు. కానీ అక్కడ నీవు వెళ్తున్నట్టు పరిస్థితి ఇక్కడ నీకు విశ్వాసం ఉండదు, జరుగుద్దని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు అంటున్నారు. మరి నువ్వు తీసుకొస్తే నా దగ్గరికి కదా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఏం చేస్తాను అంటాడు. ఇబ్బంది రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం ముగించేస్తాను. ఇబ్బంది రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ అధ్యాయం 5వ వచనం చూడండి.